హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఇలాంటి సంఘటనల గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు ఊరికే ఉండరు. అటు ఇటు ఇటు వెళ్తూ ఉంటారు. ఆ కారు డోర్లు తీస్తారు, లోపలికి వెళ్ళి ఆడుకుంటారు. హైడ్ అండ్ సీక్లన్నీ ఆడేది అక్కడే. ఈలోపు డోర్లు ఎలాగో క్లోజ్ అయిపోతాయి. ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి. అసలు సాధారణంగా మనం కార్ పార్క్ చేసిన తర్వాత లాక్ చేసేస్తాం కదా, ఎందుకు ఓపెన్ అవుతాయి? ఇప్పుడు కింద పార్కింగ్లో అదే మనము లాక్ చేస్తాం. కీస్ ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి. ఎంత ఆటోమేటిక్లో మనం ఓపెన్ చేయగలిగిన ఎట్లా ఓపెన్ అవుతాయి? వీళ్ళు ఎలా ఆడుకుంటారు? వీళ్ళు మర్చిపోతారా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? సి కొంచెం ఆ ఏజ్ పిల్లలు అంటే అప్పుడప్పుడే ఇది అని తెలిసే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళకి ఏంటంటే ప్రతిసారి నిన్ను చూస్తారు. మనము ఇట్లా అంటే చిక్ చిక్ అని కారు బంద్ అవుతుంది, ఇట్లా అంటే చిక్ చిక్ అని ఓపెన్ అవుతుంది. అది ఓహో ఇదేదో నొక్కాలి అని తెలుస్తుంది. మనం కింద నుంచి పైకి తీసుకెళ్ళాక ఎక్కడ పెడతావు? డ్రెస్సింగ్ టేబుల్ పైన, లేకపోతే ఇంకా అక్కడో ఇక్కడో వాటెవర్ మన టెరిటరీలోనే పెడతాం. వాడు అలా అలా చూసి ఇట్ట నొక్కుతాడు దాన్ని. కాసేపు అట్ట నొక్కుతారు. అది ఎప్పుడో ఓపెన్ అయ్యి వస్తుంది కింద. మనకు తెలియదు. ఏ పనిలో ఉంటావు నువ్వు? కుక్కర్ దగ్గర ఉంటావో తెలియదు, వాష్రూమ్లో ఉంటావో తెలియదు, ఇంకెక్కడ ఉంటావో తెలియదు. అది ఓపెన్ అయ్యి వస్తుంది. ఇక అది అలాగే ఉంటుంది ఏదో టైంకి. వీడు ఏదేంటిది అంత దూరం పనిచేస్తుంది. అది ఎన్ని మీటర్స్ ఏదో ఉంటుందేమో కదా. ఇండిపెండెంట్ హౌసెస్కి ఎంతసేపు మా ఇన్ కేస్? అపార్ట్మెంట్లు అంటే ఇప్పుడు గేటెడ్ కమిటీ అంటే వచ్చి చావదేమో, కానీ ఇండిపెండెంట్ హౌస్కి ఎంతసేపు? సో సమ్ పీపుల్ అలా చేస్తారు. అట్లా వచ్చేసి వాడు ఎప్పుడు తీస్తాడో తెలియదు, అందులో ఎప్పుడు దూరుతాడో తెలియదు. ఇంకా నయం దాన్ని ఆన్లు చేసి ఏడిగిపోతాయో తెలియదు. ఇలాంటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇండ్లలో కూడా బాత్రూమ్ డోర్లు మనం ఈ లాకులు పెడతాం కదా, లోపలికి టపుక్కుమని నొక్కేవి. వీడు లోపలికి వెళ్తాడు, అది నొక్కుతాడు. నువ్వు బయట నుంచి వాడు ఎంత అడిచినా తీయడానికి రాదు. వాడికా దాన్ని ఇట్లా అంటే వస్తుందని తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ బోల్డ్ చూసాం. బట్ వాష్రూమ్కి ఒక వెంటిలేషన్ ఏడుస్తుంది కాబట్టి వాడు సేఫే. అర్థమైందా? అంటే మళ్ళీ ఇంకే అంటే అరిచి ఓ పక్కన ఉంటాడు, మనం ఈ లోపు ఏదో రకంగా పగల కొడతాం. కారులో పిల్లోడు ఉన్న విషయం వాడు ఎంత అరిచినా తెలీదు. ఇప్పుడు ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన, సాయిబాబా గూడెం. అక్కడ ఏమైంది, పిల్లోడు ఆడుతూ 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 వెళ్ళాడు కారులో. మరి అది ఎందుకు ఓపెన్ అయ్యి వచ్చిందో తెలియదు. ఎక్కాడు హ్యాపీగా, లోపలికి వెళ్ళి దాంట్లో అదేది చిన్న టీవీ ఉంటుంది, వాడికి దగ్గర ఉంటుంది. నీ టీవీ అంటే అక్కడెక్కడో ఉంటుంది, నొక్కలేవు. నువ్వు ఫోనా ఇవ్వవు, ఏదో పాడు చేస్తాడని. బట్ కారులో ఇంత పెద్ద స్క్రీన్ చూస్తాడు వాడు దగ్గరుంచి. రోజు ఇట్ట నొక్కొచ్చి ఇట్లా అంటే అది ఏదేదో వస్తూ ఉంటాయి దాంట్లో. దాని దగ్గరికి వెళ్ళి నొక్కుతూ ఉంటాడు. అదేమో రాదు, ఎందుకంటే నువ్వు కారు ఆఫ్లో ఉంది కాబట్టి. సరేలే రాలేదు కదా, ఇంకే ఉన్నాయో చూద్దామని చెప్పి డాష్ తెరుస్తాడు. దాంట్లో ఏమన్నా ఉంటే తీసి ఆడుతాడు. ఆ టిష్యూలన్నీ చింపేస్తాడు. తర్వాత వెనక సీటు, ముందు సీటు. ఈలోపు మెల్లిమెల్లిగా వాడికి ఊపిరి ఆడకుండా గిలగిల కొడతాడు. అంటే అప్పటికి ఉన్న ఆక్సిజన్ అయిపోద్ది. మహా అయితే ఇంత ప్రాణానికి ఎంతసేపు? అరగంట గంట వరకు వాడు హ్యాపీగా తిరుగుతాడు. తర్వాత మెల్లిగా అన్కాన్షియస్ అలా 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 నిద్రలోకి జారుకుంటాడు. వాడి నిద్రలోనే అసలు ఏమైద్దో, ఎంత ప్రమాదం అయిద్దో కూడా మనకు తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ బోలెడు చాలా చోట్ల చాలా జరిగాయి, చూస్తూనే ఉన్నాం. అండ్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, సరే ఇది మాట్లాడుకోవడం కాదు. మళ్ళీ ఇంకోటి, కారు లోపల దూరితే పర్లా, కారు కింద దూరుతాడు వాడు. నీకు ఏదో పెద్ద ప్రపంచం మొత్తం ఇరగదీసే పని అప్పుడే వచ్చినట్టుగా అటు ఇటు జరుపుతావు. వచ్చి కడగడగడ టిట్ అని చెప్పేసి. మనం ఎంత బిజీగా ఉన్నా బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒక కళ్ళ ముందు పెట్టుకోవాలి పిల్లల్ని. అంత బిజీ ఎందుకు ఉంటుందో తెలియదు వీళ్ళకి. అంటే ప్రపంచాన్ని మర్చిపోయేలాగా, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియదేమో. అలా వెళ్ళిపోయి కార్ని వెంటనే సయ్యని వెనక్కి తీసేస్తావు. వాడు అక్కడ నలిగేది తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. దురదృష్టమే ఇది. ఎవరు కావాలని చేస్తారని మనం బ్లేమ్ చేయలేము, కానీ ముందే ఊహించాలి అనిపిస్తుంది నాకు. సరే ఇప్పుడు అన్ని చూడు, స్విచ్లు అన్ని ఇక్కడే ఉంటాయి, అన్ని ఆన్లో ఉంటాయి, వాడు వెళ్ళి దాన్ని చేతులు పెడతాడు. అండ్ ఇంకొకటి, నీ పిల్లోడు కాబట్టి నువ్వు కంటగాని పెట్టుకుంటావు. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడున్నాడో చూసి కారు తీసి వెళ్ళిపోయావు, సేఫే. అంటే ఇక్కడైతే లేడు, పక్కింటోడు ఎదురింటోడు కారు కింద దూరొచ్చుగా. వాడు ఎప్పుడు పోతాడో తెలియదుగా. ఆ విజిటర్ కార్లు రోడ్డు మీదే పార్క్ చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళని కూడా గమ్ముకుని తప్పు పట్టలేము, మనం ఊహించాం కదా సాధారణంగా. ఆ ప్లేస్లో మనకు కూడా అర్థం కాదు.
సో మనకి ఏం ఉండాలి అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే అన్నీ కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కలు ఉన్నా మనం ఎలా మేనేజ్ మరి చేస్తాం? అవును. ఎందుకంటే కుక్కల కింద నీకు అది వైర్ ఉంటుంది, కొరికేస్తుంది. అది కొరికి ఎప్పుడు చేస్తుందో తెలియదు నీకు, అది షాక్ కొడితే. ఒకసారి నా ఇంట్లో అదేంటిది నా ఫ్రెండ్ వాటర్ హీటర్ పెట్టాడు, ఇది వెళ్ళి మూతి పెట్టింది, ఎగిరి 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 పడింది. ఏమైందో తెలియదు ఒక నిమిషం. నాకు నిజం ఆ రోజు చనిపోయిందేమో అనుకున్నాను నేను. బట్ పర్లా, అదేదో కొంచెం బాగుంది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అట్లా చిన్న చిన్న ఉంటాయి. మనం కూడా గబుక్కుని హీటర్ బానే ఉంది కదా అనుకుంటాం. రిమోట్లు కూడా ఇక్కడ పెట్టాం, ఎత్తులో పెడతాం. ఫోన్లు ఇక్కడ పెట్టాం, ఎత్తులో పెడతాం. పిల్లలు కూడా అంతే, అవును. అన్ని ఎత్తులో పెట్టాలి. వాడికి ఏమీ అందకుండా ఎందుకు పెడతాం? మళ్ళీ మన ఫ్లాట్ల ప్లగ్లు కింద ఎందుకమ్మా మీకు? సరే నీ కర్మగాలి, నువ్వు కొన్న ఫ్లాట్కో రెంట్కి తీసుకున్న ఫ్లాట్కో అక్కడ ఉంది, తర్వాత మార్పించండి పైకి, క్లోజ్ ఇట్. వాడు అందులో ఏలే కాదు పిన్నీస్ పెడతాడు, ఇట్ట స్క్రూ డ్రైవర్ పెడతాడు, ఇట్ట స్పూన్ పెడతాడు. దానికి పోనీ అంత కాకపోతే దానికి సేఫ్టీ గార్డ్స్ కూడా ఉన్నాయి, మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అంతా పైకి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదేంటో ఎందుకు ఇట్లా పెట్టారు దీన్ని, నీకు అర్థమైందా? అలాంటివి ఉంటాయి, అవి అందకుండా పెట్టడమే బెటర్. సేఫ్ సైడ్స్. ఇంకా పిల్లలు ఉన్నారు అంటే నీకు ఆ డోర్ లాక్లు అవసరంలా, ఇంకేదైనా పెట్టుకోండి. బికాస్ సంథింగ్ నువ్వు ఉన్నప్పుడు అంటే తీస్తావు కరెక్టే, నువ్వు లేనప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఆ పిల్లలు. సో 1కి 4 సార్లు కంట కనిపెట్టుకోవడం ఉండాలి. అఫ్ కోర్స్ బాధ్యత తల్లిదండ్రులదే, వాళ్ళకి నిజంగా ఏమీ తెలీదు. ఇంకోటి తెలుసా, పిల్లోడు దొరికిన తర్వాత బాత్రూంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వాడి మీద తీసుకొని ఎందుకు రా దూరం అని కొడతారు కొంతమంది. అదే అలా ఎలా ఉంటారో కూడా తెలియదు. అంటే అలా భయపడితే ఇంకొకసారి వెళ్ళరు అని. బట్ అప్పుడే మెంటల్గా నాకేదో అయిపోయింది అనే ఫీలింగ్లో ఉన్నవాడిని నువ్వు మళ్ళీ కొట్టావనుకో, మళ్ళీ కొంచెం డిప్రెషన్లోకో ఎక్కడికో స్ట్రెస్లో వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత చెప్పాలి వాడికి, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి. నీకు చెప్పడం చేత కాకపోతే ఇంకొకరి చేత చెప్పించాలి. నిన్ను కన్నోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ చేత చెప్పించాలి. అంతేగాని మనం ఇదంతా తీర్చుకోకూడదు. అనవసరంగా 2 ప్రాణాలు. వాళ్ళు లోపలికి వెళ్ళారు, లాక్ వేసుకున్నారు, కాసేపు ఆడుకున్నారు. ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, ఇద్దరు పిల్లలు. ఎంతసేపు ఆడుకోవాలో అంతసేపు ఆడుకున్నారు. ఆ కారులో మహా అయితే వాళ్ళకి సరిపడా ఆక్సిజన్ అంతసేపే ఉండింది, తర్వాత లేదు. అప్పటికీ అరిచి గీ పెడుతున్నారు, వై మమ్మల్ని చూడండి రా బాబు, తీయండి రా బాబు అని. మనకి ఈ మధ్య నల్లద్దాలు వచ్చి వచ్చాయిగా. తెల్లద్దాలు ఉన్నా ఈ మధ్య మనకు నల్లద్దాలు కూడా వచ్చాయిగా. మరి ఇప్పుడు చూడు, నల్లద్దాలు పెట్టుకోకండి రోడ్డు మీద అంటే, నువ్వు రోడ్డు మీదనే కాదు నీకు ఇంట్లో కూడా ఎప్పుడైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు అవుతానే ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లలు వెళ్ళి కనీసం గంటన్న తర్వాత ఇబ్బందికరం, స్లోగా స్టార్ట్ అవుతుంది కదా. ఇంతసేపు చూసుకోకుండా పేరెంట్స్ ఉన్నారా? అంతసేపు అవును, గంట సేపు నుంచి పిల్లలు కనబడట్లా, ఇద్దరు కనబడట్లంటే ఆడుకుంటున్నారు. ఇంకొకటి కూడా ఉంటుంది తెలుసు, మన కార్ తప్ప అన్ని వెతుకుతాం. అది అసలు వెతకం, ఇంట్లోనే చూస్తాం. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ నువ్వు లాక్ చేసావని. మంచం కింద ఉన్నారు, తలుపులు వెనకాల, బీరువా చూడవు ఎందుకు, నీ కాన్ఫిడెంట్ నువ్వు లాక్ చేసావని. అవును, కారు కూడా అంతే, నీకు ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది, నువ్వు లాక్ చేసావు. ఇంతకు ముందు ఇలా షెల్ఫ్ల్లో దూరి పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా చూసాము, ఉన్నాయి. ఈ హైడ్ అండ్ సీక్లే జరుగుతాయి. హైడ్ అండ్ సీక్లే వీళ్ళకి తెలుసు, ఇది నొక్కితే అదేదో ఓపెన్ అయిద్దని ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు సీక్రెట్ గా. అర్థమయ్యా, ఇది పట్టుకెళ్తే దొరికిపోతామని తెలుసు వాళ్ళకి, ఇది పట్టుకెళ్ళరు. ఇది నొక్కితే చాలా అదేదో ఓపెన్ అయిద్ది, ఇక్కడ నొక్కుతారు, లోపలికి వెళ్ళి ఆడుకుంటారు. ఎంతసేపు ఉంటారు? ఇట్లాంటి తెలివితేటలు బోల్డ్ ఉంటాయి. నీకు తెలుసా, చిన్నప్పుడు ఇంతే ఉన్నప్పుడు నా కుక్కకి ఎన్ని తెలివితేటలు అంటే ఇంతే. అది అంటే కిచెన్ కింద ఒక చిన్న ఓ డబ్బాలో దూరేది. ఎందుకు ఇందులో దూరుతుందో, దానికి అట్లా వెచ్చగా బాగుందేమో అనుకొని వదిలేసా. ఒకరోజు నేను ఏదో వండుకుంటుంటే కరకర సౌండ్ వస్తుంది. ఏంటో అని చూస్తే డస్ట్బిన్లో అప్పుడప్పుడు పడేసే మటన్ బోన్స్ ఇవన్నీ ఏంటి థమ్స్అప్ మూతలు, ఇంకేవేవేవో లాక్ కీ చైన్ వెనకాలవి కొన్ని సరుకులు ఉంటాయి దానికి సంబంధించినవి, అవన్నీ తీసుకెళ్ళి అందులో దాచుకొని అప్పుడప్పుడు కొరుకుతా ఆడుకుంటుంది. ఒకసారి తీసి 2 బీకే, ఇంకా మళ్ళీ కిచెన్లోకి, ఇప్పటివరకు కిచెన్లోకి వెళ్దు. అదే అలా కొడితే ఏదో భయం ఉంటుందని బెదిరిస్తారు పేరెంట్స్. బట్ చాలా సంఘటనలు చూసి, అంటే దానికి తెలియదు ఇవన్నీ తినకూడదని. అది తింటే ఏడవలసింది నేను, అది కాదు. అలా ప్రాబ్లం అది కదా. థ్యాంక్ యూ.